చేశారమ్మా? ఐ అబ్జెక్ట్ మిలాట్. ఈ ప్రశ్నకు ప్రస్తుతం జరుగుతున్న కేసుకి ఏమాత్రం సంబంధం లేదు. ఇట్స్ మోస్ట్ ఇర్రెలవెంట్. ఇట్ ఈజ్ మోస్ట్ రిలవెంట్ యువర్ ఆనర్. అండ్ హౌ? సాక్షులు చెప్పే తప్పుడు సాక్ష్యాలకు మూలమైన గతానుగతాలు, కుటుంబ కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఇలాంటివెన్నో కారణమైండొచ్చు. అందుచేత నా ప్రశ్న 100% కరెక్ట్ అన్నా మనవి. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు చెప్పు తల్లి, మీ నాన్నగారు ఎలా చనిపోయారు? చెప్పు, ఎలా చనిపోయారు? మా నాన్నగారిని ఎవరో ఊరి తీశారు. ఓహో, ఉరి తీశారా? అంటే మీ నాన్నగారు ఎవరినో చంపుండాలి, ఆ విషయమై కోర్టులో కేసు జరిగి ఉండాలి, ఆ కేసులో మీ నాన్నగారికి వ్యతిరేకంగా ఒక లాయర్ వాదించుండాలి, ఆ లాయరే మీ నాన్నగారికి ఉరిశిక్ష వేయించుండాలి. ఆ లాయర్ ఎవరో తెలుసా? తెలీదా? పోనీ ఆ లాయర్ కన్న కొడుకి ఆ బోల్లో ఉన్న ఆ కుర్రాడు, ఆ విషయమైనా తెలుసా? నీకు తెలియకపోయినా ఇప్పటి వరకు నీ పలుకులు పలికించిన మీ అన్నయ్య, ఘనత వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ్ కుమార్ గారికి బాగా తెలుసు. మిలాట్, ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం సత్యం అనే వ్యక్తి తను చేసిన నేరానికి ఉరికమ్మ ఎక్కాడు. కానీ తన బిడ్డ పసితనం కారణంగా ప్రాసిక్యూటరే ప్రాణం తీయించాడని పగ పెంచుకున్నాడు. ఆ పగతోనే లాపట్టా సంపాదించాడు. పరిస్థితులు అనుకూలించి అతగాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు. ఎలాగైనా సరే పగ సాధించాలని పథకం వేసుకున్నాడు. తప్పుడు సాక్ష్యాలు పోగు చేసి పగవారి కుటుంబాన్ని చెయ్యని నేరానికి కోర్టుకి ఇచ్చాడు. ఆ పగ పట్టింది ఎవరో కాదు మిస్టర్ అరుణ్ కుమార్. ఆ పగ సెగల్లోకి ఎత్తబడింది ఎవరో కాదు మిలాట్, నేను, నా బిడ్డ. ఐ అబ్జెక్ట్ దిస్ ఫాల్స్ అలిగేషన్ మిలాట్. నేనే కనుక పగబట్టిన వాడిని అయితే మీ ముందులా న్యాయవాదిగా నిలబడేవాడిని కాదు. ఒక్క వేటు, ఒక్క పోటు. నేను కూడా హంతకున్న ఈ బోన్లో మీ ముందు నుంచునేవాడిని. నంద్ గారు, ఆ బోన్లో ఉన్న ముద్దాయిని మీరు గుర్తుపట్టగలరా? బాగా గుర్తుపట్టగలను. మా ఇంటి కాంపౌండ్ లో రాజేశ్వరి అనే అమ్మాయిని ఈ విక్రమ్ కత్తితో పొడిచి చంపడం నేను కళ్ళారా చూశాను. రాజేశ్వరిని చంపిన హంతకుడు ఇతనే, ముమ్మాటికి ఇతనే. దట్స్ ఆల్ మిలాట్. డాక్టర్ గీత ముద్దాయిని కళ్ళతో మాత్రమే చూసింది, కానీ నేను అతన్ని పట్టుకోవాలని కూడా ప్రయత్నించాను. వెంటబడి పట్టుకున్నాను కూడా. ముద్దాయినను బెదిరించి కత్తి చూపించి గోడకు పారిపోయాడు. మీరు ఇక వెళ్ళొచ్చు. 1 minute. మిలాట్, మీరు అనుమతిస్తే ఈ సాక్ష్యం మాత్రం తప్పకుండా క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. యూ కెన్ ప్రొసీడ్. ప్లీజ్. డాక్టర్ ఆనంద్. నేనే సార్. మన ఇద్దరం కలుసుకుంటాం ఇదే మొదటిసారి అనుకుంటాను. కాదండి, ఇంతకు ముందే ఒకసారి కలిశాం. ఎప్పుడు? నా భార్యని హత్యానేరం నుంచి కాపాడమని మిమ్మల్ని అర్థించడానికి మీ ఇంటికి వచ్చాను. ఆ కేసు నేను తీసుకోలేను అని చెప్పినట్టు గుర్తే. అంతేనా? ఆ దేవుడు కూడా ఆయన ఉరితాడు నుంచి రక్షించలేడు అని కూడా అన్నారు. గుడ్, బాగా గుర్తుందన్నమాట. ఆ కేసు నేను కాదన్న తర్వాత అరుణ్ కుమార్ చేపట్టి మీ భార్యను ఉరికమ్మ నుంచి రక్షించాడు, అవునా? ఎస్, హీ గేవ్ హర్ ఏ సెకండ్ లైఫ్. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా భార్య ప్రాణాలు కాపాడాడు. అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు ఈ కేసులో మీరు మీ భార్య కలిసి తప్పుడు సాక్ష్యాలు చెప్పి అరుణ్ కుమార్ గెలవడానికి మీ వంతు సాయం మీరు చేస్తున్నారు, అవునా? అబ్జెక్షన్ మిలాట్. డిఫెన్స్ లాయర్ వారు మళ్లీ తప్పుడు మార్గంలోనే వాదిస్తున్నారని చెప్పడానికి చింతిస్తున్నాను. హంతకుడు హత్య చేస్తుండగా కళ్ళారా చూసిన సాక్షుల్ని చౌకబారు ప్రశ్నలతో చిన్నబుచ్చుతున్నారు. ఇది పేరు మోసిన క్రిమినల్ లాయర్ అయిన పులిగడ్డ నరసింహ గారికి సిగ్గుచేటు. ఐఎమ్ సారీ. ఐఎమ్ నాట్ సారీ. దట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. డాక్టర్ ఆనంద్, హంతకుడు హత్య చేస్తుండగా మీరు కళ్ళతో చూశారు? లేదు, చెవులతో చూశాను. ఆన్సర్ టు మై పాయింట్. లేకపోతే ఏమిటండి, మీకు ఇన్సల్ట్ చెప్పాలి, నా కళ్ళతో చూశానని మళ్ళీ అడతారేంటి? అయితే మీరు కళ్ళతో చూసినవి చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటవి? మిస్ కోమల తన సాక్ష్యంలో హతురాలు రాజేశ్వరి తనకు ఉత్తరాల కట్టు చూపించిందని చెప్పింది. అది మీ కళ్ళ కనిపించలేదా? కనిపించలేదు. ఏ, అన్ని ప్రత్యక్షంగా కనిపించిన మీ కళ్ళకు ఆ ఉత్తరాల కట్ట మాత్రం ఎందుకు కనిపించలేదు? విక్రమ రాజేశ్వరిని తప్పి ఆ కట్టను ఏ జేబులోనే పెట్టుండొచ్చు. ఏ జేబులో? మీ జేబులో పెట్టారా? నా జేబులో ఎందుకు పెడతాడు? ఆయనకున్న 36 జేబులు. షర్ట్ జేబు కావచ్చు, ప్యాంట్ జేబు కావచ్చు, కోట్ జేబు కావచ్చు. ఓహో, హత్య జరుగుతున్న సమయంలో విక్రమ్ కోటు కూడా ధరించాడనమాట. అవును. అది మీ కళ్ళతో చూశారు? చూశాను. అబద్ధం. మీరు అబద్ధం, మీ సాక్షి అబద్ధం, మీ కళ్ళ అబద్ధం. ఈ విచారణలో ఒక సాక్షి ప్రేమలేఖల గురించి ప్రస్తావిస్తోంది, మరొక సాక్షి కోటు వేసుకున్నాడని చెప్తున్నాడు, ఇంకొక సాక్షి కత్తి పట్టుకున్నాడని చెప్తున్నాడు. అయితే హత్య జరిగిన 5వ నిమిషంలోనే హంతకుని అరెస్ట్ చేశామని చెప్తున్న పోలీసుల వాంగ్మూలం ప్రకారం అరెస్టు జరిగినప్పుడు హంతకుడు ఒంటి మీద కోటు లేదు, అతని జేబులో ఉత్తరాలు లేవు, అతని చేతిలో కత్తి లేదు. అయితే ప్రాసిక్యూషన్ వారి కథ నిజమైతే ఆ కోటు, ఉత్తరాలు, కత్తి
కోటే లేదు. ఈ హత్యకు అతనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అయితే ఇది ప్రాసిక్యూషన్ వారి కుటుంబ సభ్యులతోనూ వాళ్ళ స్నేహితులతోనూ కలిసి కావాలని పనిన కుట్ర. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పై చెప్పిన వస్తువుల్లో ఏ ఒక్క వస్తువునైనా సరే సాక్ష్యంగా తీసుకురామనండి. పాపం అనుభవం లేని ఈ కుర్ర ప్రాసిక్యూటర్ గారు ఒక్క వస్తువు కూడా సాక్ష్యంగా తీసుకురాలేడు. అందుకే ఇది కాగితం పుల్లాంటి కేసు. ఇట్ ఈస్ ఎ డెడ్ కేస్. తెలుగులో చెప్పాలంటే ఇది చచ్చు కేసు, అందులోనే చచ్చిన కేసు. ఐ వన్స్ అగైన్ అబ్జెక్ట్ మిలాడ్. ఇది చచ్చిన కేసు కాదు, చచ్చు కేసు అంతకన్నా కాదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ డిఫెన్స్ లాయర్, సర్వసాక్ష్యాలతో ఉన్న సమగ్రమైన సముచితమైన కేసు. ముద్దాయి విక్రమ్ పండి ముదిరిన పేడర గారి కుమారుడని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే చట్టంలోని మెలకువలని చాకచక్యంగా తెలుసుకుని తానే హత్య చేసి సాక్ష్యాధారాన్ని చాకచక్యంగాను మాయం చేసి ఏమీ తెలియని అమాయకుల పోలీసులకు పట్టుబడ్డాడు. ఎలాగూ సాక్ష్యాలని మనం మాయం చేశాం కదా అన్న ధైర్యంతో సింహం గారు కోర్టులో ఇప్పుడు గర్జిస్తున్నారు. కానీ నిజం తెలిస్తే వారి గుండె ఆగిపోతుంది. మై డియర్ సార్, మీరు మాయం చేశామనుకున్న సాక్ష్యాలన్నీ మాకెప్పుడో దొరికాయి. ఐఎమ్ సారీ మిలాడ్, సాక్ష్యాధారాలు దొరికిన తక్షణమే కోర్టు వారికి అప్పగించడం మా కర్తవ్యం, మా ధర్మం. కానీ సాక్ష్యాలు మాకు దొరికినట్టుగా డిఫెన్స్ లాయర్ వారికి తెలిస్తే తిమ్మిని బమ్మిని చేసి సాక్ష్యాలను తారుమారు చేసి చివరికి ముద్దాయికి శిక్ష పడకుండా చేయగలనే అనుమానంతో వాటిని రహస్యంగా ఎక్స్పర్ట్స్ పంపించడం జరిగింది. కత్తి మీద వేలుముద్రలు, కోటు మీద రక్తం మరకలు, ఉత్తరాల్లో చేతుల రాతలు అన్ని ముద్దాయిలను రుజువైంది. మిలాడ్, ఇది హత్య జరిగిన రాత్రి ముద్దాయి విక్రమ్ వేసుకున్న కోటు, అమాయకురాలైన రాజేశ్వరి రక్తంతో తడిసిన కోటు. ఇది ఆ పిచ్చి పిల్ల నెత్తురు త్రాగిన విట్సు కత్తి. మిలాడ్, ఇవి ఆ ప్రేమ పక్షిని గుడ్డిదాన్ని చేసిన ప్రేమ లేఖలు. అది నా కోటు కాదు డాడీ, ఆ కత్తి ఉత్తరాలు కూడా నాది కావు. ఈ కోటు నీది, ఈ కత్తి నీది, ఈ ఉత్తరాలు కూడా నువ్వు రాసినవి. అంత అబద్ధం. ఏదబద్ధం? ఇవన్నీ నీవేనని ఎక్స్పర్ట్స్ కూడా ఒప్పుకున్నారు. ఎక్స్పర్ట్స్ కాదు కదా, ఆ దేవుడే ఒప్పుకున్న అది అబద్ధమే. ఆ రోజు నేను వేసుకున్న నల్లకోటు కాదు, తెల్లకోటు. ఓ, నల్లకోటు కాదు, తెల్లకోట. మిలాడ్, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. ఇంతసేపు సదరు ముద్దాయి అసలు కోటే వేసుకోలేదని డిఫెన్స్ లాయర్ గారు నొక్కి ఒక్కానించారు. కానీ ఆ రోజు తాను తెల్లకోట వేసుకున్నట్లుగా ముద్దాయి తన్నోటి వెంటే చెప్పాడు. ఆల్ రైట్, ముద్దాయి చెప్పినట్లుగానే ఇవేవి అతని వస్తువులు కావు. కానీ అతని నోటి నుంచే నిజం చెప్పించే నిమిత్తం నేను నాటకం ఆడాను. మిలాడ్, నాటకాలతోనూ బూటకాలతోనూ కోర్టును మాయ చేయాలనుకోవడం పొరపాటు. ఏదో తొట్టుబాటులో తెల్లకోటు వేసుకున్నానని చెప్పినంత మాత్రాన రాజేశ్వరిని తానే తంతానని ముద్దాయి ఒప్పుకున్నట్టు కాదు. ఆల్ రైట్ మిలాడ్, ఈ ముద్దాయే అసలు హంతకుడని నిరూపించేందుకు సాక్ష్యాధారాలను సేకరించడం కోసం నాకు 2-3 రోజులు వ్యవధి కావాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. అలాగే 3 రోజులు వ్యవధి ఇవ్వడమైనది. నాగేంద్ర అంకుల్, విక్రమ్ తొడుకున్న కోటు, ఆ కత్తి, ఆ ఉత్తరాలు అరుణ్ చేతికి చిక్క ముందే మన చేతికి చిక్కాలి. అండర్స్టాండ్? ఎస్ అంకుల్. బీర్? నో. సిగరెట్? నో. నేను నీ పట్ల చాలా ప్రేమగా ప్రవర్తిస్తున్నాను కదూ. దానికి కారణాలు 2. ఒకటి మీ నాన్న. కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకుంటే దేశం పచ్చగా ఉంటుందన్నారు. వెరీ గుడ్ ప్రిన్సిపల్. ఇక 2వ కారణం మిస్టర్ అరుణ్. 2 కేసులు గెలిచాడు లేదు, అప్పుడే కళ్ళు నెత్తికెక్కొచ్చాయి. ఎప్పుడో నా చేతి చిక్కుతాడు, వాడంతు చూస్తాను. ఈ రాత్రి తెల్లవారేలోగా మీరు 50,000 సంపాదించబోతున్నారు. అదేలా? ఈ జైలు సెల్లోంచి నేను బయటికి వెడుతున్నాను. కంగారు పడకండి, 1 గంట మాత్రమే, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. ఈ ఉపకారం మీరు నాకు చెయ్యాలి, చేస్తున్నారు. ఇదిగోండి 50,000. వెరీ గుడ్. గంట అంటే గంట మాత్రమే, గుర్తుంచుకోండి. ఓకే?
కావాల్సింది మీకు దొరికిందిగా, ఇక పదండి సరాసరి పోలీస్ స్టేషన్. నేను నీ దగ్గర కొనుక్కున్న